బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే స్టార్ట్ అవబోతుంది. 1 అవర్ షో. నేనైతే రెడీగా ఉన్నాను చూడడానికి. ఈ రెండు అయితే క్రోటన్స్ ఇంతకుముందు నా దగ్గర ఉండేవి నాగ్పూర్లో ఉన్నప్పుడు పోయాయి. ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి అండ్ చాలా పాట్స్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. సండేని బాగా ఎంజాయ్ చేయండి. ఎంత వర్క్ ఉన్నా సరే స్ట్రెస్ తీసుకోకుండా ప్రశాంతంగా చేసుకొని కొంచెం మీకు కూడా టైం పెట్టుకొని రెస్ట్ అయితే తీసుకోండి. అండ్ ఈరోజు అయితే మీరు నా 5వ అండ్ ఆఖరి శ్రావణ శుక్రవారం వ్లాగ్ అయితే చూస్తారు. ఈ రోజుతోనే శ్రావణ మాసం కూడా ఎండ్ అయిపోతుంది కదా. కొంచెం బెంగగా, బాధగా, కొంచెం హ్యాపీగా అన్ని రకాలుగా ఉంది. మామూలుగానే నాకు ఫ్రైడేస్ అన్న, థర్స్డే, సాటర్డేస్ చాలా ఇష్టం అని మీ అందరికీ తెలుసు కదా. పండగ వాతావరణం ఉంటుంది. శ్రావణ శుక్రవారాలు అంటే ఇంకొంచెం స్పెషల్. అంతే, అయిపోతుంది కదా, ఏం చేయలేం. డేస్ అన్న తర్వాత, టైం అన్న తర్వాత మన కోసం ఎక్కడ స్టాప్ అవ్వవు, అవి వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇంకా బోల్డ్ అన్ని పండుగలు అయితే రాబోతున్నాయి కాబట్టి వాటన్నిటి గురించి ఆలోచించుకుంటూ హ్యాపీగా డేస్ని అయితే గడిపేయడమే. ఇంకెన్ని రోజులు గణపతి బప్ప రావడానికి రెడీగా ఉన్నారు. ఆ తర్వాత వెంటనే నవరాత్రి వచ్చేస్తుంది, తర్వాత దీపావళి. అక్కడితో ఇంకా మళ్ళీ బ్రేక్ పడుతుంది. మాకు ఇంకా దీపావళి తర్వాత ఇక్కడ చలి పెరిగిపోద్ది, మామూలుగా ఉండదు సిచ్యువేషన్. అండ్ ఈరోజు మార్నింగే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంతకీ ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ మీలో ఎంతమందికి ముగ్గు అంటే ఇష్టం? రోజు ముగ్గు పెట్టడం అంటే ఇష్టం? మీకు చుక్కల ముగ్గులు ఇష్టమా, ఇలా గీతల ముగ్గులు ఇష్టమా, క్రియేటివ్గా అప్పటికప్పుడు డ్రా చేయడం ఇష్టమా అని తెలుసుకోవాలని నేను వెయిట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా ఒక చిన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి. అండ్ షార్ట్స్లో మినీ వ్లాగ్స్ పెడుతూ ఉంటే ఈ ముగ్గు షీట్ గురించి అసలు ఎంతమంది అడిగారో తెలుసా. నాకు అసలు ఇంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారా అనిపించింది. నేను కూడా ఇది ఒక 2.5 years బ్యాక్ అయితే ఇలానే ఏదో ఒక షార్ట్లో చూసి అమెజాన్లో సెర్చ్ చేసి కొనుక్కున్నాను అనమాట. అది చాలామంది మ్యాట్ అనుకుంటున్నారు, కానీ అది మ్యాట్ కాదు, స్టిక్ చేసే షీట్ అనమాట. అది యాక్చువల్గా అమెజాన్లో ఎలా ఉంటుందంటే ఇలా ముగ్గు పర్పస్ కాదు, అది ఫర్నిచర్ అవి అలాంటి వాటికి స్టిక్ చేసుకోవడానికని ఉంటుంది. బట్ నేనైతే ఇలా వాడేశాను. ఫైనల్గా ముగ్గు బాగా కనిపిస్తుందా లేదా, మనకు కావాల్సిన పర్పస్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయితే చాలు అనుకుంటాను నేను. అండ్ ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయి వంటింట్లోకి వచ్చేసాను. ఫ్రెష్ అయిన తర్వాత ముగ్గు పెట్టాను కదా, కాళ్ళకి పసుపు అదంతా రాసుకొని ముగ్గు పెట్టేసి వంటింట్లోకి అయితే వచ్చేసి ముందు అమ్మవారికి పాలు పొంగిస్తాను కాబట్టి ఫ్రైడే రోజు గిన్నెకి పసుపు రాసి బొట్టు పెట్టేసి చక్కగా స్టవ్ ఆన్ చేసి పాలు అయితే పెట్టేశాను. అండ్ ఆల్రెడీ నేను రైస్ కుక్కర్ ఆన్ చేసేసి వెళ్ళాను. రైస్ కూడా తీసి పులిహోర కలుపుతున్నాను. మమ మంగళ అండ్ ఫ్రైడేస్ వస్తే యూజువల్గా పులిహార, పరవన్నం ఇలాంటివి చేస్తున్నాను. పులిహార అంటే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ కాబట్టి ఇంకా మా అమ్మ ఎలాగో నాకు అదే పెట్టేయమమ్మ అంటది, అదే పెట్టేసి పంపించేశాను. ఇంకా మా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కనకదార పెట్టుకొని వింటూ అవన్నీ రెడీ చేసుకున్నాను ముందు పూజ దగ్గర. తర్వాత నేను కూడా చదువుకుంటాను కనకదార. డైలీ 3 times శ్రావణ మాసంలో చదువుకుంటే చాలా మంచిదని చెప్పాను. ఆల్రెడీ ఎవరైనా చదువుతూ ఉన్నారా, నేను చెప్పానని ఎవరైనా చదవడం స్టార్ట్ చేశారా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. చాలా పీస్ఫుల్గా బాగుంటుంది. ఓం లక్ష్మీ నమః, విజయకృష్ణాయ నమః, విభావర్యే నమః, ఆదిత్య నమః, దివ్యే నమః, దిక్తాయ నమః. అలా ముందైతే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకొని తర్వాత కనకధార 3 times పారాయణ చేసుకున్నాను. ఈ 3 times చదువుకునే వాళ్ళు ఎప్పుడైనా మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేసుకోండి. కొంతమంది 21 days చదువుతారు, కొంతమంది 41 days చదువుతారు. అలా మీ ఓపికను బట్టి చదువుకోవచ్చు. కాకపోతే 3 times కంటిన్యూగా చదివితే మంచిది. మధ్యలో మీరు అసలు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు.
డిస్టర్బ్ అవ్వకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. ఈ 3 మాత్రం ఇంపార్టెంట్. అలా 3 టైమ్స్ కంటిన్యూగా చదువుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైనా చదువుకోవాలంటే చదువుకోండి. అండ్ ఇక్కడైతే నేను హారతి కూడా ఇచ్చేసాను. ఈ స్తోత్రాలు ఇవి చదవడం మనకి ఫస్ట్ ఉచ్చారణలో ప్రాబ్లమ్స్ రావడం సహజం. ఎందుకంటే మనం సాంస్క్రిట్ అంత బాగా చదవలేం కాబట్టి నేను ముందు చెప్పినట్టు స్లోగా వింటూ నేర్చుకోండి. మొబైల్లోనే మీరు వింటున్నప్పుడే కింద సబ్ టైటిల్స్ వచ్చే ఛానల్స్ కొన్ని ఉంటాయి, వాటిల్లో చూసి చదువుకోవడం అయితే ఈజీ. ఇవైతే నైవేద్యాలు అమ్మవారికి వడపప్పు పానకం కూడా చేసి చక్కగా పూజ చేసుకున్నాను. హలో అండి, గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. పూజ అయిపోయిందా? నా పూజ అయితే అయిపోయింది. మీరు ఇప్పటివరకు చూసారు కదా. యాజ్ యూజువల్ ప్రతి వారంలానే అమ్మవారికి ఈ వారం కూడా పొంగల్ అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను. పానకం వడపప్పు ఇవన్నీ కామనే. ఇంకా శ్రావణ మాసం అయిపోయిందంటే ఏదో బెంగగా బాధగా ఉంది. పర్లేదు, ఇంకొచ్చేదంతా ఫెస్టివ్ సీజనే కాబట్టి ఫెస్టివల్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంక ఇప్పుడైతే మనకు ఆకలేస్తుంది. స్మూదీ వేసుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. అన్నీ నానపెట్టే ఉన్నాయి కదా, మా వాళ్ళకి ఆల్రెడీ వేసాను కాబట్టి ఇంకా నేను జార్లా వేసేసుకొని స్మూదీ అయితే తాగేస్తాను. చెప్పానుగా ఆకలేస్తుంది. పెద్దగా పనులు బట్టల పని ఉంది. వాషింగ్ మిషన్ ఆల్రెడీ ఆన్ చేశాను, అయిపోయింది. పెట్టడమే, ఉన్న బట్టలు మడత పెట్టడమే. అండ్ ఈరోజు మన జియో హాట్స్టార్లో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే స్టార్ట్ అవబోతుంది. 1 hour షో. నేనైతే రెడీగా ఉన్నాను చూడడానికి. నైట్ 12 o'clockకి స్ట్రీమ్ అయిపోయింది. మనం డే టైంలో ఎప్పుడైనా చూడొచ్చు, లైక్ సీరియల్స్ అనమాట. ఇది ఎన్ని డేస్ వస్తుందో ఐ థింక్. ఆ తర్వాత September 2 ఎప్పుడు యాక్చువల్ బిగ్ బాస్ అని అంటున్నారు, చూడాలి. బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? అటెన్షన్ ప్లీజ్. ఎక్సైటెడ్ ఉన్నారా? కామన్ పీపుల్ ఈసారి ఎక్కువ ఉండబోయేలా ఉన్నారు. ఎలా ఉంటారు ఏంటి అనేది చూద్దాం. ఈ బ్లౌజ్ దీనికి అంత మ్యాచ్ అవ్వలేదు కదా, బట్ నాకు ఈరోజు ఈ శారీ కట్టుకోవాలనిపించి వేసుకున్నాను. దీని బ్లౌజ్ యాక్చువల్గా టైట్ అయిపోయింది. ఇది మా పాప పుట్టినప్పటిది శారీ. సో 10 years ఓల్డ్ కాబట్టి ఆబ్వియస్లీ ఆ బ్లౌజ్ అయితే ఇప్పుడు రావట్లేదు. సో వేరే బ్లౌజ్ మళ్ళీ డిజైన్ చేపిస్తాను నేను. లాస్ట్ టైం చేయించినప్పుడు ఇది మిస్ అయింది. సో అది మళ్ళీ మనం ఇప్పుడు కట్టుకుంటే ఎప్పుడో ఒకసారి కదా. ఈసారి బ్లౌజ్ డిజైన్ చేసి ఆ బ్లౌజ్తో కట్టుకొని మీకైతే చూపిస్తాను. అండ్ నాకు ఆకలేస్తుంది, స్మూదీ వేసేసుకుంటాను. మీ పూజలు అయిందో నాతో చెప్పడం మర్చిపోకండి. మీరు 5 వారాలు పూర్తిగా చేసుకోగలిగారా, ఏదన్నా ఒక వారం మిస్ అయిపోయారా అనేది కూడా నాతో చెప్పండి. నాకు ఫస్ట్ వారమే మిస్ అయిపోయింది. తర్వాత 4 వారాలు చాలా చక్కగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. అండ్ వీఆర్ గెట్టింగ్ రెడీ ఫర్ వినాయక చవితి. వచ్చేస్తుంది కదా వెన్స్డే రోజే. అది స్మూదీ వేసుకుంటాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తుండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంకా మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసిన విషయమే. ఓట్స్ బనానా స్మూతీలో నేను ఏమేమి వేస్తాననేది. ఆల్మండ్స్, వాల్నట్స్, అంజీర్, డేట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ముందే సోక్ చేసి పెట్టుకుంటాను. తర్వాత మనం పాలు అవసరం లేదు. చిన్నపిల్లలకైతే పాలు వేసి ఇవ్వండి బలం కోసం. మనకేం అవసరం లేదు, వాటర్ అయితే సరిపోతుందని నా ఫీలింగ్. బనానా వేసుకొని స్మూదీలా చేసేసుకోవడమే. హలో, మీ వాళ్ళు సాటర్డే ఫిట్టింగ్స్ అన్నీ బాగా పెడతారు. ఇప్పుడు ఇంతకు ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? ఫుల్ అయిపోయినాయి. మార్నింగ్ 9, నువ్వు 8:30 రిపోర్టింగ్, మేము 9:30 రిపోర్టింగ్. షార్ప్ 8:30 రిపోర్ట్ అవ్వాలి. ఎస్. సో నీకైతే బస్సు వస్తుంది, మేమైతే కార్లోనే రావాలి. ఏంటి తల్లి సాటర్డే రోజు ఇస్తుందంతా? ఇట్స్ నార్మల్ మమ్మా, ఇట్స్ నార్మల్. ఓకే, మేమైతే కష్టపడి వచ్చేసి అది దాంతోపాటు ఇదొకటి మేము కష్టపడి వచ్చేసాం వాక్ చేసుకుంటూ. Hello boys and girls, ladies and gentlemen. Attention please. Attention please. హలో అండి, మేము వచ్చేసాక నిన్న కొన్ని ప్లాంట్స్ అయితే ఉరువాన్లో ఆర్డర్ పెట్టాను. డీటెయిల్స్ అన్నీ నేను లోపల కూర్చొని చెప్తా, బయట డిస్టర్బెన్స్ వస్తుంది. ముందైతే మొక్కలు చూపించేస్తాను. ఇదిగోండి ఇలా డెలివరీ వస్తాయి. మనం ముందు రోజు ఆర్డర్ పెట్టేస్తే, ముందు రోజు బిఫోర్ 7 o'clock మీరు ఆర్డర్ పెట్టారంటే నెక్స్ట్ డే మార్నింగే వచ్చేస్తాయి. నిన్న నేను కొంచెం ఆఫ్టర్నూన్ తర్వాత అలా పెట్టానులేండి, అందుకని నాకు కొంచెం లేట్గా వచ్చినాయి ఇప్పుడు ఈ టైంకి.
సో ఏమేమి తీసుకున్నానో పైన పెట్టి చూపిస్తాను ఇప్పుడు. ఈ రెండు అయితే క్రోటన్స్, ఇంతకుముందు నా దగ్గర ఉండేవి నాగ్పూర్లో ఉన్నప్పుడు పోయాయి. ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి అండ్ చాలా పాట్స్ కూడా ఖాళీగా ఉన్నాయి కాబట్టి నేనైతే తీసుకుందాం అనుకున్నా. బట్ నాకు ఉర్వాన్లో నేను ఆల్రెడీ ఇంతకుముందు కొనున్నాను కాబట్టి నాకు ఆఫర్స్ ఏమన్నా ఉంటే మెసేజెస్ వస్తాయి. మీరు నమ్ముతారా, ఈ రెండు ప్లాంట్స్ నాకు ఒక్కొక్కటి 35 రూపీస్ పడింది అంతే, రెండు కలిపి 70 రూపీస్ అంతే. బాగున్నాయి కదా. దగ్గర ఆల్రెడీ మొక్కలు ఉంటే కొమ్మలే బతికేస్తాయి. ఇంకా నెక్స్ట్ అయితే ఈ జేడ్ ప్లాంట్స్, ఇవైతే ఒక్కొక్కటి 19 రూపీస్ ఈచ్ అంతే. 19 రూపీస్కి ఏమొస్తున్నాయి చెప్పండి, మొక్కలు ఇలా హోమ్ డెలివరీ వస్తున్నాయంటే ఇంకేం కావాలి. సరే జేడ్ ఊరికే బతికేస్తుంది. నా దగ్గర రెండు మంచి పెద్దవే ఉండేది, ఏంటో ఈ మధ్య పాడయ్యాయి. సరే రీప్లేస్ చేద్దాంలే అని తెప్పించాను 19 రూపీస్. అండ్ ఇదొక్కటైతే క్రీపర్, దీనికి రెడ్ ఫ్లవర్స్ వస్తాయి, మీకు తెలిసే ఉంటుంది. మన దగ్గర ఫ్లవర్స్ వస్తే చూపిస్తాను, దేవుడి దయ వల్ల ఇది సర్వైవ్ అయ్యి. లేకపోతే కింద కనిపిస్తూ ఉంటే ఎప్పుడైనా కనిపిస్తే చెప్తానులేండి. దీన్ని రంగూన్ క్రీపర్ అని అంటారు, అది సంగతి. ఇంకా వేరే పేర్లు ఏమన్నా తెలుగులో ఉన్నాయా అనేది మీరు నాతో చెప్పండి. సో ఈరోజైతే ఇలా కొత్త ప్లాంట్స్ మా ఇంటికి వచ్చేసాయి. నాకైతే గోల్డ్ కొన్నా ఇంత హ్యాపీనెస్ ఉండదు, బట్టలు కొనుక్కున్నా మొక్కలు కొనుక్కున్నా అంత హ్యాపీగా ఉంటాను నేనైతే. సో వీటిని పాట్ చేయాలి, చూస్తా ఈరోజు ఈవినింగ్లోపు చేస్తానా రేపు చేస్తానా ఏంటి అనేది. మొక్కలు ఇప్పుడు మీకు చూపిద్దామని నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను. బాగున్నాయి కదా, రీజనబుల్ రేట్స్. ఉర్వాన్ ఇండియా, మీ దగ్గర మీ లొకేషన్లో ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఇచ్చేస్తాను. మా లొకేషన్లో అయితే ఉన్నాయి, మన సైడ్ సౌత్ స్టేట్స్లో ఉన్నాయో లేదో నాకైతే తెలీదు. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. తల్లి ఏంటి బిజీగా ఉన్నారు? ఏం లేదు, మాకు రేపు లర్నింగ్ వాక్ ఉంది కదా, దానికి పాస్పోర్ట్ అండ్ బోర్డింగ్ పాస్ మీరు రావాలంటే కావాల్సిందే. ఆల్రెడీ మన దగ్గర ఎక్స్పైర్డ్ పాస్పోర్ట్స్ ఉన్నాయి కదా బాబు, పంచేవా? ఎక్స్పైర్ అవ్వలేదు. కాదు తల్లి, లర్నింగ్ వాక్ మామూలుగా అయితే రానివరే ఏంటి, పేరెంట్ కార్డ్ చూపిస్తే? ఇప్పుడు మీరు కంట్రీస్ ని విజిట్ చేస్తున్నారు. ఓకే, కంట్రీస్ యు గెట్ వీసా పాస్పోర్ట్ కదా. ఓకే, నువ్వు ఏ కంట్రీ మరి? మెక్సికో. ఓ వావ్. సో ఇక్కడ ఈ గ్లోబ్ ని మేము కలర్ చేసాము. సో మేము ఈ గ్లోబ్ ని కలర్ చేసాము అండ్ క్లోజప్ లో చూపిద్దాం. లోపల ఫిల్ చేయాలి. ఓకే, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, బర్త్ ప్లేస్, నేషనాలిటీ, డేట్ ఆఫ్ ఇష్యూ, సిగ్నేచర్ మీ ఎవరిదైనా, ఇంకా ఫోటో అతికించాలి. ఇది మాత్రం మీ వాళ్ళు ఇచ్చారు. బోర్డింగ్ పాస్ మీ వాళ్ళు చేశారు. ఇన్విటేషన్ కమ్ బోర్డింగ్ పాస్ ఇది. ఓకే, మిస్టర్ అండ్ మిస్సెస్ కోసూరి. ఓకే, మాకు పేర్లు లేవు తల్లి. ఇక్కడ వాళ్ళు అన్నీ రాస్తారమ్మా. You are cordially invited to the culmination of Social Science Week followed by triangulated PTM. ఇది పాస్పోర్ట్ అయితే నేను మీ క్లోజప్లో చూపిస్తున్నాను. పిల్లలే డిజైన్ చేశారు కదా, ఎంత బాగుందో. ఇదైతే బోర్డింగ్ పాస్. ఫైనల్గా మా కోసం మా అమ్మాయి పాస్పోర్ట్ తీసుకొచ్చేసింది. సో మేము ఏ కంట్రీ విజిట్ చేయబోతున్నాం, ఎలా ఉంది, ఆ కంట్రీలో మేము ఏమేమి చూసాం అని తెలుసుకోవాలంటే రేపటి వీడియో అయితే తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయమని చాలాసేపు గొడవ చేసింది, చేస్తానులే అని ఇంకా లైట్ తీసుకున్నాం. అంతే కదా, పిల్లలు చిన్న చిన్న విషయాలకి ఏదో ఒక సోది పెడతారు కదా తల్లి మీ వాళ్ళు. పీటీఎం ని ఇన్నోవేటివ్ గా ట్రై చేస్తున్నారు. పేరెంట్స్ మీటింగ్ ని బోరింగ్ గా లేకుండా. సోది పీటీఎం అంటే పీటీఎం లో పెట్టచ్చుగా. మళ్ళీ లర్నింగ్ వాక్, దానికి మళ్ళీ డాన్స్ పర్ఫార్మెన్స్ ఒకటి, మళ్ళీ దానికి ఒక కాస్ట్యూమ్. మీరు ఓన్లీ 2 కంట్రీస్ విజిట్ చేయగలరు మీకు నచ్చినవి. ఒకటి మాది డెఫినెట్ గా విజిట్ చేయాలి అది, ఇంకా మీకు నచ్చిన కంట్రీ ఏమన్నా చేయొచ్చు. ఓకే, డాడీ స్లీపింగ్, యువర్ ఆల్సో స్లీపింగ్. సౌత్ కొరియా, మేము డిన్నర్ అయితే అయిపోయింది, ఉప్మా చేసుకొని తినేసాం. ఇంకా కిచెన్ క్లీన్ చేసే పని ఉంది, అప్పుడే పడుకుంటే ఎలా, కిచెన్ క్లీన్ చేసుకోవాలి, పడుకోవాలి. రేపు మార్నింగ్ తను 8 o'clockకి బస్ ఎక్కించాలి, మేము 9 o'clockకి స్టార్ట్ అయ్యాలి. సో 7:50. ఓకే 7:50, మేమైతే 9కి స్టార్ట్ అవ్వాలి. సో బిజీగా ఉండబోతుంది ఈ సాటర్డే అయితే. నేనైతే బ్లాగ్ చేస్తానులేండి, మీరు చూడొచ్చు. ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్. ఏం చేయాలి తల్లి? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలి అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్.
ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బాయ్. బాయ్ చెప్పు. నేను ఆల్రెడీ చెప్పాను బాయ్. నీకన్నా ముందు నువ్వు మధ్యలో వచ్చావు.